కర్ణాటకలో మరోసారి కుర్చీలాట మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో సీఎం కుర్చీ కోసం మళ్లీ 2 వర్గాలు పోటీ పడుతున్నాయి. 4 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే మరోసారి సీఎం మార్పు అంశంపై తెరపైకొచ్చింది. ఇక ఈ సమయంలోనే సీఎం సిద్ధారామయ్యకు అర్జెంటుగా ఢిల్లీ రావాలంటూ హైకమాండ్ నుంచి పిలుపొచ్చింది. అటు డీకే శివకుమార్ కు కూడా అధిష్టానం పెద్దల నుంచి పిలుపు రావడం జరిగింది. దీంతో కర్ణాటక కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ ఇప్పుడు నెలకొంది. కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో కర్ణాటక సీఎం సిద్ధారామయ్య తన కేబినెట్ సహచరులు సన్నిహితులతో కలిసి రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ హైకమాండ్ తో సిద్ధారామయ్య, డీకే శివకుమార్ వేర్వేరుగా భేటీ అయ్యే అవకాశం ఉంది. దీంతో సిద్ధారామయ్య, డీకే శివకుమార్ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న అధికార పోరు కొత్త మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లాస్ట్ నవంబర్ లో నాయకత్వ మార్పుపై సంక్షోభం తొలిసారిగా తెరపైకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత సీఎం పదవి కోసం సిద్ధారామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో చెరో 2.5 ఏళ్లు సీఎంగా ఉండాలని, ముందు సిద్ధారామయ్యకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్టుగా శివకుమార్ వర్గం గుర్తు చేసింది. ఇక కర్ణాటక రాజకీయాలు మరోసారి ఢిల్లీకి చేరుకున్నాయి. సిద్ధారామయ్య అలాగే డీకే శివకుమార్ కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో అధిష్టానం నేతలతో కూడా ఆయన వీరిద్దరు కూడా సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, కర్ణాటక రాజకీయాలు మరోసారి ఢిల్లీకి చేరుకున్నాయి. ముఖ్యంగా ఇటు సిద్దిరామయ్య అదేవిధంగా డీకే శివకుమార్ వర్గం ఇద్దరు కూడా తమకు సంబంధించిన అంశాలపైన అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో సీఎంతో పాటు పరమేశ్వరన్ అదేవిధంగా ఇతర కేబినెట్ మినిస్టర్స్ ను తీసుకొని సిద్దిరామయ్య ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అయితే దానికి ముందు మీడియాతో మాట్లాడిన సందర్భంగా కూడా ఆయనకు 11 గంటలకు కేసీ వేణుగోపాల్ తో అపాయింట్మెంట్ కుదిరింది. కేసీ వేణుగోపాల్ ను కలవడానికి ఢిల్లీకి వెళ్తున్నాననేది కూడా చెప్పడం జరిగింది. మరోవైపు డీకే శివకుమార్ కూడా కేంద్ర మంత్రులను కలిసేందుకు అపాయింట్మెంట్స్ కోరాను, కాబట్టి నేను ఢిల్లీకి వెళ్తున్నాను, ఒక డిప్యూటీ సీఎం షెడ్యూల్ ప్రకారంగానే ఢిల్లీ పర్యటన ఉంటుందంటూ కూడా ఆయన మీడియాతో మాట్లాడారు. కానీ ఇక్కడ దీని వెనకాల కూడా ఇటు దాదాపు మే 20వ తేదీకి 3 సంవత్సరాలు ఈ అధికారంలోకి వచ్చిన సందర్భంగా మరి అధికార మార్పిడి అంటే ఇటు సీఎం కుర్చీ పైన డీకే శివకుమార్ వర్గం డీకే శివకుమార్ ని సీఎం చేయాలంటూ కూడా ఇటు పట్టుబడుతున్న నేపథ్యంలో మరి డీకే శివకుమార్ కూడా లాబింగ్ చేసేందుకే ఢిల్లీకి వెళ్తున్నారంటూ కూడా కర్ణాటకలో కొంత వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇటు డీకే శివకుమార్, సిద్దిరామయ్య ఇద్దరిలో కూడా పవర్ షేరింగ్ అంశం పైన 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్, 2.5 సంవత్సరాలు సిద్దిరామయ్యను ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకుంటూ హైకమాండ్ సిద్దిరామయ్యను మొదట ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. అయితే 2.5 సంవత్సరాల నుంచి అంటే గత ఏడాది నుంచి కూడా డీకే శివకుమార్ వర్గం అంతా కూడా హైకమాండ్ ఇచ్చిన మాట పైన నిలబడాలంటూ కూడా ఇటు హైకమాండ్ పైన ఒత్తిడి తెస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఈ రోజు తాజాగా ఇటు కర్ణాటక పాలిటిక్స్ లో ఇటు కేసీ వేణుగోపాల్ ని కలిసేందుకు సిద్దిరామయ్య ఢిల్లీకి చేరుకోవడంతో అంటే ముఖ్యంగా ఇటు కేబినెట్ రీషఫిల్ కి సంబంధించిన అంశం పైన ఆయన ఇప్పటికే అధిష్టానానికి కొన్ని ఇంతకు ముందుకే చెప్పడం జరిగింది. కాబట్టి రీషఫిల్ కి సంబంధించిన అంశం పైన కేసీ వేణుగోపాల్ తో మాట్లాడే అవకాశం ఉంటుంది అనేది కూడా సిద్దిరామయ్య వర్గం అయితే చెప్తూ ఉన్నారు. మరి డీకే శివకుమార్ మాత్రం కేంద్ర మంత్రులను కలిసేందుకు తాను ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పినప్పటికీ అధికార మార్పిడికి సంబంధించి సీఎం కుర్చీలో తనకు 2.5 సంవత్సరాల తర్వాత అవకాశం కల్పిస్తామని హైకమాండ్ మాట ఇచ్చిన అంశాన్ని కూడా మరోసారి హైకమాండ్ కు గుర్తు చేసేందుకే ఆయన ఢిల్లీకి వెళ్లడం జరిగింది. ముఖ్యమంత్రి ఒకవైపు, మరోవైపు డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ఎవరికి వారు తమ లాబింగ్ చేసుకుంటూ ఢిల్లీకి అయితే చేరుకోవడం జరిగింది. మరి ఈ రోజు హైకమాండ్ తోటి విడివిడిగా చర్చల్లో ఎటువంటి అంశాలు వస్తాయి, ఏ అంశాలపైన హైకమాండ్ తో చర్చిస్తారు, మరి పవర్ షేరింగ్ కుదురుతుందా లేదంటే సిద్దిరామయ్యనే 5 ఏళ్లు కూడా ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారన్న దానిపైన కూడా మరి ఏదైనా క్లారిటీ వస్తుందా లేదా కానీ ప్రస్తుతానికైతే వేచి చూడాలి. మరి ఇప్పటికే సిద్దిరామయ్య వెంట కేబినెట్ మినిస్టర్స్ ని తీసుకొని ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. కేవలం ఇది కేబినెట్ రీషఫిల్ కి సంబంధించిన అంశం మాత్రమే సిద్దిరామయ్య హైకమాండ్ తో మాట్లాడే అవకాశాలు ఉంటాయి అనేది కూడా కొంత రాజకీయంగా చర్చ జరుగుతున్నప్పటికీ మరి తన కుర్చీని కాపాడుకునేందుకు డీకే శివకుమార్ చేసే లాబింగ్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రానివ్వకుండా ఆయన్నే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండేందుకు మరి కాంగ్రెస్ పెద్దలతోటి చర్చించే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఇటు ఏఐసిసి నుంచి అయితే కొంత సమాచారం అందుతుంది. మాధవి, రైట్, థాంక్యూ గోపి.